లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, ఏసై చూపిస్తాడు ఏదో దారి. అరే చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొర పెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండిరా అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగలిగా. ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతుంటే మనసులో 3 రోజులు వండుకుంటుంటే తిండి మానుకుంటుంటివి, రోగాలు పాలవుతుంటే ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారు అనేవాళ్ళు. వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు. ఆ జరిగిపోయిన వాటినే పదే 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 దలుచుకుంటారు. అక్కడ ఉంది సైతానుగాడి కుట్ర. చింతపడొద్దు, చింత వలన ఎవడు మూరెడు ఎక్కువగాడు. చింతపడటం వల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేదని యేసయ్య చెబితే ఈ లూసయ్య గాడు పక్కన చేరతాడు. ఎవరు? ఈడు ఒక అయ్యా. కొంతమంది ఈయన అయ్యగా స్వీకరిస్తారు. లూసయ్య ఈడు, ఆయన యేసయ్య, ఈడేం లూసయ్య. ఈడు పక్కన చేరి అన్నీ తీసుకొచ్చి భూతార్థంలో చూపించి నువ్వు దిగులు పడి నీ అంతటా నువ్వే చచ్చేటట్టు చేస్తాడు వాడు. అధికమైన వేదన, అధికమైన దుఃఖం, అధికమైన బాధ, అధికమైన దిగులు, అధికమైన భయం, అధికమైన చింత అధికము చేయటం వీడి పని. చింతించటం తప్పు కాదు, దిగులు పట్టడం తప్పు కాదు, బాధపడటం తప్పు కాదు, కానీ అది అధికము చేస్తాడు సైతాను. అది కుట్ర. చెడ్డ వాటిని వీడు అధికం చేపిస్తాడు, మనం మంచి అనుకున్న వాటిని కూడా అధికం చేపిస్తాడు వీడు. అవసరమైతే చల్లారుస్తాడు, అవసరమైతే రెచ్చగొడతాడు. ఇది గ్రహించాలి బిడ్డలారా. ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం. స్తోత్రం చెప్పండి. శత్రువు తంత్రములను మనకు బట్టబయలు చేస్తాడు దేవుడు. ఒక అంశాన్ని గురించి పదే 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 నీ మనసు రొదపెడుతుంది, దిగులు వస్తుంది, చింత వస్తుంది, ఆ బాధ భయం పోవటం అంటే దుష్టుని దాడి నీ మీద జరుగుతుందని అర్థం. అప్పుడు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. అది ఆ బ్యాలెన్స్ నీ మనసు నువ్వే చేసుకోవాలి. వాడంటాడు అయిపోయింది నీ పని అంటాడు. దేవుడు అంటే ఏం కావాలా, అదిగో వాక్యం, నా వాగ్దానం ఉంది చూడు, ఏమైపోలా, నేను నీకు తోడై ఉన్నా, మళ్ళా మొదలు పెడతా, భయపడొద్దు, కృంగిపోవద్దని దేవుడు మాట్లాడతాడు. ఇట్లాంటి మాటలు చాలా రోజుల నుంచి వింటున్నావుగా, ఏం జరగలా, అయిపోయింది నీ పని అంటాడు మళ్ళాడు. మళ్ళీ భయపడద్దు, ఇదిగో వాక్యం చూడు, వాక్యం చూడు ఏముందో, నా వాగ్దానము పొందు నిమిత్తం నీకు ఓరిమి అవసరమైంది, కొంచెం ఓర్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను మళ్ళీ దేవుడు. ఏం ఓర్చుకో అంతా అయిపోయింది, ఇంకా లేదు లైఫ్, ఇంకా జీవితం లేదు, చావు. దేవుడు అంటాడు, నా కుమారి, నా కుమారుడా, వాని మాట వినవద్దు, సాతానుకు చోటు ఇయ్యొద్దు, వాని గద్దించో, ఆలోచన రానియొద్దు. నేను లేకపోతే కదా, నేను నీకు తోడై ఉండకపోతే కదా నీకు ఆవేదన అంతా. లేదు నేనున్నాను, నన్ను నమ్ముతున్నావా, నా మీద విశ్వాసం ఉంచావా, నా మీద అనుకో, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను. ఒక పక్క వాడు బుట్టించే ఆలోచనలు ఎట్లుంటాయి, ఒక పక్క దేవుడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి. వాడు ఒత్తిడి నీకుంటే దాన్ని అధికం చేయడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఎంత వాడి ఒత్తిడికి లోనవుతున్నావు అంత ఎక్కువ అయ్యేటట్టు చేస్తాడు. ఇది తెలియని చాలామంది బలైపోతున్నారు కనుక చెప్తున్నాను. ఈ మోసం తెలియని చాలామంది అమాయకులు బలైపోతున్నారు కనుక ఈరోజు ఈ మాట చెప్తున్నాను నేను. ఏది కూడా అధికము కావద్దు బిడ్డ, గుర్తుపెట్టుకో, ఏది అధికం కావద్దు. వాడు నీలో ఉన్న నీతిని అధికం చేయడానికి ట్రై చేస్తాడు. అధిక నీతి, ఎంత అధిక నీతి అంటే దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా పదే పదే నీ జ్ఞాపకాలకు తెస్తాడు. వాడు తెచ్చి వాటిని గురించి నువ్వు దిగులు పడేటట్టు, కృంగిపోయేటట్టు, కుమిలిపోయేటట్టు, రోగిపోయేటట్టు, నాశనం అయ్యేటట్టు చేస్తాడు. దానికి కారణం అధిక నీతి, అతి పశ్చాత్తాపం, అధిక పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్తాపం అవసరమే. అధిక పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా? దేవుడు వదిలేసినా నువ్వు వదలవు.
అప్పటి గురించి మాట్లాడుతూ ఉంటావు. జరిగిపోయిన కథ గురించి, అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా పద్దాకలు అప్పుడు 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 ఒరే నీ అప్పుడు దాటి వచ్చావు నాయన, అయిపోయింది అప్పుడు కలిసిపోయింది, ఇప్పుడు సంగతి ఏంది, రేపు సంగతి ఏంది చూసుకోమని దేవుడు మాట్లాడుతుంటే కదిలితే అప్పుడు అని కొంతమంది అప్పుడు జరిగిన విషయాల్లోనే అప్పట్లోనే బతుకుతూ ఉంటారు. దేవుడు రద్దు చేసిన వాటిని మళ్ళా తిరగదవ్వుకొని అనవసరంగా శిక్ష తమ మీదకి తెచ్చుకునే అల్పజ్ఞులు చాలామంది ఉన్నారు. అందుకు చెప్తున్నాను నేను, దేవుని కంటే నీవు నీతిమంతుడవా నీతిమంతురాలివా? కాదు కదా. దేవుడు క్షమించానన్న తర్వాత మళ్ళా ఎత్తొచ్చా? దేవుని ముందు ఒకసారి ఒప్పుకున్న తప్పుని క్షమాపణ పొందిన తర్వాత మళ్ళా అది దేవుడు క్షమించలేదు అనుకోవచ్చా? అనుకుంటే అవిశ్వాసం అది. నేను ఒప్పుకున్నాను యథార్థంగా నా దేవుని ముందు, నా దేవుడు క్షమించాడని నమ్మటమే విశ్వాసం. క్షమాపణ పొందానన్న నిశ్చయిత కలిగి సరి చేసుకో. మరలా పొరపాటు జరగకుండా నీ వంతు కష్టం నువ్వు చేయి, నీతిగా బతకడానికి ప్రయత్నం చేయి. అంతేగాని గడిచిపోయినటువంటి కాలాల్లో జరిగిన వైఫల్యాలను మళ్ళా తలంచుకొని నువ్వెందుకు కృంగిపోతావు? దేవుని కంటే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తావు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా? గత కాలంలో జరిగిన తప్పుల్ని పదే తలుచుకొని వేదన పడేవాళ్ళు ఉన్నారా లేరా? ఉంటే చేతులు ఎత్తొచ్చు. ఉన్నారా? ఉన్నోళ్ళు దిద్దుకోండి, ఇంకా భయపడకండి, వదిలేసేయండి. దేవుని ముందు ఒప్పుకున్నావా, సరిదిద్దుకున్నావా, క్షమాపణ కోరుకున్నావా? క్షమించాడని నమ్మకపోతే అవిశ్వాసం, క్షమించాడు అని నమ్మితే విశ్వాసం, క్షమించాడని నమ్మితే వదిలేయటమే విశ్వాసం. దేవుని ముందు చెప్పావు, అయిపోయింది, ఇంక అంతటితో క్లోజ్, ఇక దాన్ని మళ్ళీ ఎత్తడానికి లేదు. హన్నా దేవుని ముందు ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది. అప్పటిదాకా హన్నా ముఖం ఎప్పుడన్నా చూడు ఏడుపు కొట్టు ముఖమే. ఆమెకు ఒక టైటిల్ ఉంది, దుఃఖముఖి, అంటే ఏడుపు కొట్టు ముఖం కలిగింది. ఆమె భర్త ఎప్పుడొచ్చినా సరే ఏమో ఏడుపు సీన్లోనే ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో హృదయం అంతా కుమ్మరించి దేవుని అడిగినప్పుడు, దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు హన్నా దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాస్తుంది. ఆ రోజు నుంచి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట. ఏది, కొడుకు పుట్టినాక మానిందా? జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా? అది. పాపం విషయంలోనైనా అంతే, నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే. పాపం విషయంలో నువ్వు ఒప్పుకున్నావు, దిద్దుకున్నావు, సరి చేసుకున్నావు, క్షమాపణ కోరుకున్నావు, క్షమించాడు, వదిలేయి. దుఃఖముఖిగా ఉండటం మానే, వేదన మానే, అయిపోయింది. ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకు వెళ్ళినాయి. ముఖాముఖి నిన్ను శాలేమన్నా కలిసి చెప్పాడో, లేకపోతే ఇక్కడుండి వాక్యం ద్వారా మాట్లాడాడో, లేకపోతే మరొక దైవజనుని ద్వారా నీకు వాక్కు వచ్చిందో, లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో, లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో, లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో, ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో, లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో, ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్కు వచ్చిందా? అయితే ఆ వాక్యాన్ని, ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఇక దుఃఖముఖిగా ఉండుట మానే. ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు, కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు. ఎందుకంటే ఆయనకేం అల్జిమర్ లేదు. అది మనకి, మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వటానికి. ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు. ఆయన అడిగి మర్చిపోతాం మనం మర్చిపోయిన వాటిని కూడా మనకిచ్చి గుర్తు చేస్తాడు. ఫలానా రోజు దీనికోసం నువ్వు వేచి ఇదిగో జరిగింది చూడుపో అంటాడు. యేసయ్యకి జ్ఞాపక శక్తి బాగుంది. దేవునికి స్తోత్రం. ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు, మరవడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏదిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. శత్రువు నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు.
కృంగదీస్తే కృంగిపోవద్దు. చెప్పండి, దోషం విషయంలోనైనా అదే, ప్రార్థన విషయంలోనైనా అదే. ఏం చేయాలి? క్షమించాడని నమ్మాలి, విన్నాడని నమ్మితే ఏం చేయాలి? దుఃఖముఖిగా ఉండటం, వేదన పడటం, దిగులు పడటం, కృంగిపోవటం, కుమిలిపోవటం, ఏడిసి 10 మందిని ఏడిపించటం మానుకోవాలి. ఇది నిజముగా విశ్వాసులైన వారు చేసే పని. ఇక తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకున్న వాళ్ళు నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఎక్కది. ఇది ఈ కూర్చున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ అంతా ఇంత తగలబడిద్ది. అంటే ఏం తెలుసు ఆ ఫీలింగ్ అర్థం? ఏందో వచ్చాము చెబుతున్నాడు, మీ కర్మ, నేనేం చేసేది, అనుభవించండి. మరికి చేసింది మూతులు తిప్పకపోతే ముక్కులు తిప్పవు, దిప్పు. ఏం తిప్పుతావు? నీ తలకాయ దిప్పు, పోతావు. అది కాదు చేయాల్సింది. దేవా నీకు స్తోత్రం, నీవు నాతో మాట్లాడినందుకు. హృదయపూర్వకంగా ఈ మాట నేను తీసుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించినందుకు నీకు వందనాలు, ప్రార్థన గైకొన్నందుకు నీకు స్తోత్రాలు, సమాధానం ఇచ్చినందుకు నీకు స్తోత్రం. దుఃఖముఖిగా ఉండటం మానింది, దేవుల్లో ఆనందించడం మొదలుపెట్టింది. సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది. రాజులను శాసించే ప్రవక్త అయిన సమూయేలు పుట్టాడు హన్నాకి. కొడుకును అడిగింది, ప్రవక్తను అడగల. ఏమడిగింది? కొడుకును అడిగింది. కన్నా ప్రేమను వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏమండి? కొడుకును అడిగింది, దేవుడు ప్రవక్తనిచ్చాడు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్న విన్నవించగ దేవుని, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ, వన్నెకెక్కిన కొడుకు చెన్నుగాను దీన. వన్నెకెక్కిన కొడుకు. అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా. ఆమె గొడ్రాలు కాదు, ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా. ఒక బిడ్డనివ్వమని మొదట అడిగింది. తర్వాత ఒక కొడుకునివ్వవయ్యా, నీకే ఇస్తాను అడిగింది. ప్రవక్తని అయ్యా అనలా, పండితుణ్ణి అయ్యా అనలా, పెద్ద యోధుణ్ణి అయ్యా, రాజుని అయ్యా అని అడగల. కొడుకుని అయ్యా నీకే అంది. దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యగు సమూయేలుని ఆమె కడుపును పుట్టించాడు. కలవరం మానేయాలి, కలత చెందటం మానేయాలి, దుఃఖముఖిగా ఉండటం, దిగులు విచారంలో ఉండటం మానేయాలి. నువ్వు మానేస్తేనే రుసుము దేవుడికి. నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు. అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు. తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు. ఎందుకు మీరు దిగులు పడతారు? ఏమి తిందామా, ఏం త్రాగదామా, ఏం ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు. తప్పకుండా నీకు ఇస్తాడు. అన్యజనులాగా వాటి గురించి విచారపడద్దు. మరేం చేయాలి? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయన్న. కాబట్టి చెప్పండి, అధికముగా వేదన పడదామా? దేవుని కంటే నీతిమంతులా ఓవరాక్షన్ చేద్దామా? దేవుడు చెప్పిన వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా? తప్పు. దేవుని కంటే మనం నీతిమంతులం కాదు, దేవుని కంటే మనం శక్తి గలవారం కాదు. దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం. ఇంకొకటి, దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏదీ లేదు. కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు క్షమించడు క్షమించడు. ఎందుకంటే అది మామూలు పాపం కాదు, చిన్న పాపం కాదు, అసహ్యమైన పాపం, పెద్ద పాపం, అంత పాపం, ఇంత పాపం. ప్రతి ఘోర అని పాడుపాడు ఆగిపోయింది. స్తోత్రం. అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు.
అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు. వాటిని తిరిగి తీసుకొని రాలేవు, మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు. అదంతా యేసయ్య తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు. మరి గతం శత్రువు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే. ఏదన్నా నీకు సమస్య రాగా నీ పాపమే నీ మీదకి వచ్చింది. ఏదన్నా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే అని ప్రతిదానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు, విచారం, బాధ, చింత కలుగు చేసి కృంగదీస్తాడు శత్రువు. వాడికి లొంగవద్దు. వాడితో ఏం పాడతావు? పాట ఏంది అది? ఒరే పనికిమాలోడా, నేను నా ప్రభు ముందు ఒప్పుకున్నా, దాచిపెట్టలా, వెళ్ళి ఒప్పుకొని అసహించుకొని పాపాన్ని క్షమించమని కోరుకొని ఇక చేయకుండా నేను తిప్పలు పడుతున్నా. అయిపోయిన దాన్ని తీసుకొస్తావు ఎవరు నా దగ్గరికి, సైతానా పో అని గద్దించాలి. నువ్వు యేసు రక్తాన్ని ఎత్తి, యేసు రక్తములో అప్పుడే కడగబడింది, ఇప్పుడు నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలని నేను అంటే సైతాను గాడికి సౌండ్ ఉండదు. అందుకు యేసు రక్తం. ఓకేనా? రైట్. ప్రార్థనకు జవాబు ఉందో లేదో, ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది? ఏది జవాబు? రాలేదు కదా, కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగదీస్తాడు. అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను ప్రార్థించాను, అది దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా. ఏం నెరవేరిద్దో ఏమో, ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఒరే సైతాను, నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు. నాకు లేని దిగులు నీకెందుకురా వెధవాయ్, నువ్వు పోరా పో. సైతానా చేస్తున్నామల్లా నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరిద్ది, నాకు డౌట్ లేదు. ఓకేనా? అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులును రానియవద్దు. క్లియర్గా అర్థమైందా? చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తా, ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. ఫినిషింగ్ టచ్. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు. కొంతమంది ఎంత సెన్సిటివ్ అంటే ఒక మాట పడలేరు, ఒక విమర్శ తట్టుకోలేరు, ఒక నిందను మోయలేరు, చాలా సున్నితంగా ఉంటారు. ఈ లక్షణాలు చాలా మందికి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, అధిక సున్నితత్వం, మెత్తని తత్వం అనేది మంచిది కాదు. సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను. అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి, సమాజంలో మనం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం, ప్రవర్తిస్తుంటాం. కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. నువ్వేం దేవుడివి కాదు, మనిషివి. నేను తెలుగులో చెప్తున్నా, అర్థమైద్ది. నువ్వు మనిషివి, నువ్వు అందరికీ నచ్చాలని రూలేం లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడే నచ్చలా. ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసుప్రభుని ఒప్పుకున్నారా? ఈనాడే కాదు, ఆనాడు కూడా ఒక వర్గం యేసుప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది. యేసుప్రభు సిలువకు అదే కారణమైంది. యేసుప్రభుని వ్యభిచారం వల్ల పుట్టినవాడంది, యేసుప్రభును నిందించి మాట్లాడింది. ఎప్పుడు? ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం. అవునా? అంటే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ, వ్యతిరేకత తప్పలేదు. దేవుడు అంతటి వాడికే. నువ్వు నేను ఆఫ్టర్ ఆల్ మానవులం. శోధకుల మధ్య బతుకుతున్నాం, సోదరుల మధ్య బతుకుతున్నాం. ఎవరి మధ్య? శోధకుల మధ్య, ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళ మధ్య, అరబందుల మధ్య, ఆశోదోళ్ళ మధ్య, నిద్రమోహం వాళ్ళ మధ్య, పనికి మాలిన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం. అందరికీ మనం నచ్చకపోవచ్చు, కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు, కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు.
ఎంత సున్నితంగా ఉంటారంటే ఒక్క విమర్శను తట్టుకోలేరు, ఒక్క వ్యతిరేకతను తట్టుకోలేరు. నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, కొంతమంది నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తున్నావమ్మా, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నావు, వాడికి పోయిన వాళ్ళందరూ బాగుపడుతున్నారు పోమ్మా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు, ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పి మాటలు అనిపించేవాళ్ళు. వీళ్ళు బాగుపడరు. ఎవరన్నా దేవుని దగ్గరికి వెళ్ళి బాగుపడుతుంటే వీళ్ళకి మంట. ఈ అగ్గిపుల్ల సరుకు ఉంటుంది, అగ్గిపుల్ల సరుకు, ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు. ఈ కులగజ్జి సరుకు, మతపిచ్చ సరుకు పొడుస్తూ ఉంటుంది, గాయపరుస్తూ ఉంటుంది, విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అరుగుల మీద కూర్చుని అదే పని. ఓ ముద్ద తింటారు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అంత వండి ఆడ పడేస్తారు. ఇక బయట కూర్చొని అష్టాచమ్మాలు ఆడుకోవటం, కవ్వలు ఆడుకోవటం, గువ్వలు ఆడుకోవటం, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, సీసీ కెమెరాల్లాగా పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటుంది ఈ సరుకు. ఇంకెవరన్నా అటు పోతుంటే వాళ్ళు పోయినంతసేపు స్లో మోషన్లో సీసీ కెమెరా తిరిగింది చూడు, మళ్ళీ అటు నుంచి ఎవడన్నా వస్తుంటే ఇదే తంతు. ఈ అతి సున్నితస్తులు ఏం చేస్తారో తెలుసా? ప్రతి ఒక్కళ్ళ మాట పట్టించుకుంటారు. మాట్లాడే వాళ్ళ ముందు చెప్పు తీసుకొని తన్ని పోకూడదు. వెధవతనం అది, వెధవతనం అది. విమర్శించే వాళ్ళ ముందు వాళ్ళ ముఖాన చెప్పు తీసుకొని పెటామని కొట్టినట్టు బతకాలి. అంతేగాని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు అనే కొంది ఇంకొంచెం బిగుసిపోయి తట్టుకోలేదు పోతా పెందలాడి. అట్లా పోయారు కొంతమంది. అందుకు చెప్తున్నాను నేను, ఎంత సున్నితంగా అంటే ఒక మాట పడలేరు, తట్టుకోలేరు. బాగా మనుషులకు కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి జరిగింది ఇది. నేను చెప్తున్నా, కుటుంబ సభ్యులు ఒక మాట అంటే పడలేరు. ఎందుకంటే బాగా కనెక్షన్, ఫ్యామిలీ బాండింగ్. అదే ఒక మాట అంటుంది అటు, నీ ఖచ్చితంగా గ్యారెంటీ ఇస్తా. ఎంత కుటుంబ సభ్యులైనా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళైనా ఏదో ఒక సందర్భంలో నిన్ను గురించి అభ్యంతరపడే ఛాన్స్ ఉంది. నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా నిన్ను నిందించే అవకాశం ఉంది. ఈ సున్నిత మనసు కలిగిన వాళ్ళు దాన్ని పట్టుకుంటారు. నన్నిట్టన్నారు, నేనెందుకు బతకాలని. ఈరోజు ఆత్మహత్యలలో 90% కారణం ఇదే. ఆత్మహత్యల్లో 90% కారణం ఇదే. చెప్పేటప్పుడే నిద్రముఖం వేసుకొని వింటారు, చెప్పేటప్పుడే మైండ్ తలకాయ ఆడో పెట్టుకొని వింటారు. ఇది ఎక్కకపోతే నిజంగా చేస్తారు. అందుకే చెప్పే జాగ్రత్త, మైండ్కి ఎక్కించుకోండి. మీరు కూడా ఎక్కించుకోండి. కళ్ళు తెరిసే ఉన్నారులే, కళ్ళు తెరిసే ఉంటే ఆ మైండ్ నిద్రపోతుంటుంది, తీసుకోరు. ఎందుకు అంతసేపు ఎఫెక్షన్ వాళ్ళ మీద? కుటుంబ సభ్యులు అరే అందితే చూడు, లేకపోతే ఇసురు అవతల పడే. ఇట్లాంటి మందిరాలు లేవా? ఊడ్చుకుంటే అంత అన్నం దొరకదా? కొడుకులు వాళ్ళు అడ్డ గాడిదలు. అలివైతే చూడు, లేదా ఆడబడే. అదిగో 25-30 మంది బతుకుతున్నారు. 30 మంది కాదు, చాలామంది ఉన్నారు ఆడ. అలివైతే చూసా, లేదా ఆడ పగలు కొట్టారు, వచ్చారు, సత్యసావుని బతికితే వారు అంటారు దేవుడు సన్నిధించాలని. ఏ అయ్యా దయ తెలిసినా నా కడుపు నిండిపోయిద్దిరా, నాకేంది, మీకోసం ఎంతసేపు బడి చావాల్సిన అవసరం నాకేమన్నా. తీసి అవతల కొట్టు, వచ్చి బడిడా. లేకపోతే ఉంటుంది, ఎక్కడో వచ్చాడు దారి చూపిస్తాడు. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. అంతేగాని ఆ కొడుకు ఇట్టన్నాడు, ఈ కూతురు ఇట్టంది, ఇంకా నేనెందుకు బతకాలి, ప్రాణం తీసుకుంటావా? చచ్చిపోతావు, నరకానికి పోతావుగా. అప్పుడు ఆ కొడుకు రాడు, ఆ కూతురు రాదు. సమాజం మెచ్చుకోదు, వీళ్ళు మెచ్చుకోరు. నువ్వేమనుకొని చేస్తావు? పశ్చాత్తాపం కలిగిద్ది, దుఃఖపడతారు, బాధపడతారని నువ్వు చచ్చిపోతావు. అప్పుడే తెలిసిద్ది వాళ్ళకని. నీ బొంద సచ్చింది, ఎటు సచ్చింది, మాకు దరిద్ర పేరు తెచ్చి సచ్చింది, ఇప్పుడు ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని వాళ్ళు అనుకుంటారు తప్ప బాధపడతారా?
సచ్చినోడు ఎటు తెచ్చాడు, ఊరంతా మమ్మల్ని ఓస్తున్నారని ఇంకా తిట్టుకుంటారా తప్ప మెచ్చుకుంటారా, బాధపడతారా, పశ్చాత్తాపడతారా? ఎందుకు చావాలి? ఇంటోళ్ళ ముందైనా బయటోళ్ళ ముందైనా నవ్వినోళ్ళ ముందు చెప్పుతో మొగం మీద పెటా కొట్టినట్టు బతకాలి. నోళ్ళు నరం లేని నాలుకలు అప్పుడే పొగుడుతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే తిడతాయి, అప్పుడే పొగుడుతాయి. ఎంతసేపు ఆ నాలుక మారటం? అప్పటిదాకా ఇటు తిరిగింది, ఒకటి ఇచ్చాడంటే దేవుడు ఇటు తిరిగిద్ది, ఇంకొకటి ఇచ్చాడంటే అసలు తిరగకుండా ఆగిపోయింది. ఇక అంత బేబేలే. ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? మాయనట్టు అన్నాడు, మాయనట్టు అన్నాడు, మాయనట్టు అన్నాడు, అట్టన్నాడు, నన్ను అన్నాడు, నన్ను అన్నాడు. ఏందమ్మా అనేది? నీ బొంద సోదిమోహం దానా తెగలాక్కుంటున్నావు? ఏందమ్మా ఆయన అనేది? నువ్వు పడేది ఎంతవరకు అమ్మా? ఆయన తోడు ఎంతవరకమ్మా? నువ్వు ఉన్నంత వరకు, ఆయన ఉన్నంత వరకు. ఎవరికైనా టికెట్ వచ్చిందనుకో, అన్నాదా గణపతిక. నువ్వు పోతే ఇంకొక ఆమె వచ్చింది, వాళ్ళు వీళ్ళు మాట్లాడే, అరే భార్య లేదు మరి వంట ఎట్ట చేసుకుంటారా, నీకు మాట్లాడావని జస్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు తిరగకముందు ఇంకొక ఆమె తెచ్చి పెడతారు. తెగలాక్కుంటున్నావు, బుద్ధి తక్కువదనా. అందాం అనిపించింది, నేను అనలే. దేవునికి స్తోత్రం. ఎవరితో కూడా ఎక్కువ డీప్ బాండింగ్ పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా, కొడుకుతో అయినా, కూతురుతో అయినా, తల్లితో అయినా, తండ్రితో అయినా, అన్నదమ్ములతోనైనా, సమాజ ప్రజలతోనైనా లోతైన అనుబంధాన్ని ఎవరితో ఏర్పరచుకోవద్దు. ఒకే ఒక్కడితో మనం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సింది, దేవుడితో. ఆయనతో ఎవరు సమానంగా, ఆయనకి ఈక్వల్ ఎవరు కారు. అరే తెగించి బతకడం నేర్చుకోవాలండి, లేకపోతే చంపుతారండి. కత్తులాడరు దుర్మార్గులు. నాలుకల్ని కత్తుల కంటే వాడి సావు కొడతారయ్యా. కొంతమందికి నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నేను అప్పులయ్యాను నన్ను అంటారు, నాకు మాట వచ్చింది. నీ కాడికి మనగాళ్ళకి మాట వచ్చింది, పెద్ద నువ్వేం ఇదయింది. అలువైతే చూడు, లేకపోతే కేసు పెట్టు, అప్పులోళ్ళు ఇచ్చిన వాళ్ళు అందరినీ పిలిపించు, మర్యాదగా నేను చెప్పిన టైం వరకు ఆగడం, లేకపోతే ఐపీ పెడతానని చెప్పు. దండం పెట్టి కాళ్ళు పట్టుకొని ఏం చేయమంటే అది చేస్తారు. స్తోత్రం. దానికి నువ్వు వచ్చేది సోజోడా. అలువైతే చూడవా, లేకపోతే స్టేషన్కి పో. నా ఇంటి మీద పడి గందరగోళం చేస్తారండి. అప్పు చేసిన మాట వాస్తవే, నాకు ఇచ్చిన మాట వాస్తవే, తీర్చలేకపోయా, నా పరిస్థితులు బాగాలేవు, ఇక సాగు తప్ప నాకేం కనపట్లేదని పోయి కూర్చో. వస్తారు మొత్తం చెప్పు ఒప్పందం. మీరు నాకు టైం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే ఐపీ పెడతాను. వెంకట్రావు అంత మాట ఎందుకు వెంకట్రావు, ఇప్పుడు ఒక ఏడు అడిగావు, 2 ఏళ్ళు తీసుకో అనకపోతే అప్పుడు దానికోసం నువ్వు 10 రూపాయలు సావాలా? కానీ నా పరువు పోయిందంటే, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పోయి జైల్లో పెట్టింది, అందుకాడు గొప్పడు పోయింది. నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. పడలేదా జయలలిత? జైల్లో పడలేదా? ఇప్పుడు సమాధి అయింది. ఎవరికంటే గొప్పమ్మ నువ్వు? యేసయ్యే సృష్టికర్త విశ్వనాథుడే అన్ని అవమానాలు పొందితే ఆయనకంటే నువ్వేం ఎక్కువ, నువ్వేం మొనగాడివా? ఏ పాపం చేయకుండా ఆయన అన్ని పడ్డాడు, అడ్డమైన అప్పులు చేసి నువ్వు పడుతున్నావు. తప్పేముంది? ఇచ్చినోడికి మంట పుట్టింది, 4 మాటలు అంటాడు, పడక తప్పదు. దానికి అన్నాది అంటే చేచావుగా అప్పు. మరి అంత ఫీలింగ్ ఉన్నోడు చేయకూడదు. ఎదిరించి బ్రతకటం నేర్చుకోండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి, అందరికీ చెప్తున్నా, ఎదిరించి బతకడం నేర్చుకో. తాగుబోతు భర్త హింస పెడుతున్నాడా? చూడు, ఎలివైతే చూడు, లేకపోతే పో స్టేషన్కి పో. వాడు ఒట్టిగా బాగా కొట్టనిచ్చి ఆధారం తీసుకొని పో. దేవునికి స్తోత్రం. చెప్పు, వాడు చేసినవన్నీ చెప్పు. అవసరమైతే 2 చేతులు ఎత్తి వందనాలు చేసి చెప్పు. ఫస్ట్ దేవుడికి ప్రార్థన చేయి. పోలీసు వాళ్ళ మనసులను నువ్వు రెడీ చేయి ప్రభు అని.
దేవుడు సిద్ధపరుస్తాడు. పో చెప్పు, పిలిపిస్తారు, అబ్బాయి పెళ్లి కొడుకుని చేస్తారు. నువ్వు ఎంత చెబితే అంత రేంజ్లో వాళ్ళు అసలు తలుపులేసి మరి సప్పుడు రాకుండా వాడికి పెళ్లి కొడుకుని చేసి మళ్ళీ నువ్వు గుర్తొస్తే వాడికి కలవరం పుట్టేటట్టు ఒక్క 2-3 రౌండ్లు లేపించావంటే ఒకటి నేను వదిలిపెట్టడం అన్నా జరిగిద్ది, లేకపోతే వాడు అది అంతేగా నేను చేస్తా పిల్లలు చంపుతా ఏంది నిద్రమోహం మాటలో. తెగించి బ్రతుకో, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక మార్గాన్ని నీకు సిద్ధం చేశాడు దేవుడు. వెంటనే ఇప్పుడు నాకు స్వదేశగాళ్ళు వస్తారు, షాలేం రాజు గారు ఐపీ పెట్టమని చెబుతున్నాడని. మరి ఐపీ పెట్టకపోతే సావగొట్టండి రా ఇళ్ళ మీద పడి, సావగొట్టండి. మరి వాడి దగ్గర ఏమీ లేదు, ఏమి ఇస్తాడు? ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు ఆ సంగతే. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది, ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది. వాడేదో పై హడావుడు చేస్తాడు, లోపల దడగమ్ముతుంటుంది, మాత్రలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు ఇస్తావు ఎగ్గొడతావు అని. ధైర్యం చెప్పు, ప్రశాంతం చెప్పు, ఉన్న సంగతి చెప్పు. మామూలుగా మాట వినకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు, అవసరమైతే అవి పంపించు. ఐపీ నోటీసులు నిద్రలో కూడా కలవించుకుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎట్లా బతకాలి? ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు 100% మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకైపోయింది. అర్థమైందా? ఎవరు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేయాలి? తెగించి బ్రతకాలి, దులిపి వేయటం నేర్చుకోవాలి. సముద్రంలో నుంచి ఓడబగిలి చెక్క ముక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు. చల్లటి చలి, గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బిక్కదచ్చి ఉన్నారు. పుల్లలు ఎరుకొచ్చి మంటేసి అందరినీ అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లొదిలి కాస్త ఫ్రీ అయ్యారు. పౌలు కూడా పుల్లలు ఎరకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చి ఇంకొంతమందికి చలి కాగుద్దని. ఆ కర్రలన్నీ కొప్పేసినప్పుడు కట్టగట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది. అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది. తీసుకెళ్ళి ఆ మోపు అగ్నిలో వేయగానే ఆ కాకకు అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు. పాపం చలి కాచుకుంటున్నాడు. టపిమ్మని వచ్చి పౌలు చేయబట్టుకుంది. అట్లా కాటేసి ఊరుకోవాలి, అట్టనే పట్టుకుంది చేతిని. చేయట్టన్నాడు, పావంతా బయటకు వచ్చేసింది, చేతికే ఉంది. వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో తప్పించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే, ధర్మమతని బతుకనీయదు. ఇతడెంత నరహంతకుడో, ఇతడెంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. ఈయన ఆ పామును అగ్నిలోనే జాడించాడు. నిన్ను కూడా వచ్చి పట్టుకుంటాయి మనుషుల మాటలనే పాములు, మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి, వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి, బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో అయ్యో నన్ను పట్టుకుంది, ఇక చస్తా, అది కాదు, జాడించి వేయి, విదిలించి వేయి.
దులిపివేయి. ఇది పౌలు చూపిస్తున్న మాదిరి. అని దులిపాడు, ఆడబడిపోయింది, ఆ మంటల్లోనే కాలిపోయింది. చలి కాచుకుంటూ అట్లనే కూర్చున్నాడు. కనీసం దాన్ని తీయలేదు, ఏమీ చేయలేదు. 10 నిమిషాలు చూశారు, నురుగులు కక్కుకొని పడి చేస్తాడని. పావు గంట చూశారు, ఏమీ లేదు. అరగంట చూశారు, ఏమీ లేదు. గంట చూశారు, ఏమీ లేదు. అప్పుడు అన్నారు, ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత. ఊరి ఇప్పుడే కదరా నరహంతకుడు ఏంటి? ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడు రా? నాలుక. ఏమయ్యా, ఈరోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడవని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నిన్ను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అధపాతాళానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడ్తకు పొంగటం, విమర్శకు కృంగటం రెండూ తప్పే, రెండూ తప్పే. పొగిడారా, అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా, నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి. సమాజమన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజము నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు. దిగులులో, భయములో, విచారములో, చింతలో, ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. లేవా పరిష్కారాలు? లేవా దారులు? లేవా మార్గాలు? దేవుణ్ణి ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుణ్ణి ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, ఇంక ముసుకేసుకొని కూర్చుంటాయింది. ఇంక లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ క్రొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళా మొదలుపెట్టు అంటాడు. క్రొత్తగా మళ్ళా మొదలు పెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది. గతం గతః, మళ్ళా క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళా ప్రారంభించు అని. అంతేనా? దిగుల్లో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరమందకు. కొంతమంది నేను ఎంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోరు. పోగొట్టుకోకపోతే నాదేం పోయింది చెప్పు? కూటం అయిపోతే నేను బైబిల్ సంఖ్యలో పెట్టుకొని జంపు. అనుభవించేది నువ్వే, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే, అడ్డం పడేది నువ్వే, అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే, కర్మ మోసేది నువ్వే, పెందలాడి పోయేది నువ్వే. పోతావా? లేదా నేను చెప్పిన మాటిని ధైర్యం తెచ్చుకుని అంతేనన్నా ఏమైనా కానీ అని ఇట్లా అంటావా? ఏమంటావు చెప్పు? ఏమనవా? అట్టయితే లే. సరే, బయటికి అనకపోయినా మనసులో ఉన్నాను అనుకోండి, ధైర్యం తెచ్చుకోండి. లేండే, నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ, నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో, సైతానిగాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కాదు, ఇంక ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేసాను. నేను దేవునికి కనెక్ట్ అయినోండి, దేనికి కనెక్ట్ అయినోండి కానీ దేవునికి కనెక్ట్ అయినోండి. దేవునికి కనెక్ట్ అయిన ఉంటే ఉంది, పోతే పోయింది. ఏదైనా సరే లెక్కలేదు రావు. ప్రాణం మీదే తీపి లేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలో కాదురా.
ఎవరు ఎంతవరకు? ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలు లెక్క చేస్తారా? ఏడిశారు. నిన్ను విమర్శించేది ప్రభువే, నీ సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడి విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడని బాధ నువ్వు పడట్లా. నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసయ్య ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా, ఉంటే ఇవ్వు. లేకపోతే నీ గొంతు మీద కత్తిలాగా వస్తే దారులు ఉన్నాయి. చెప్పానుగా, 100 కోటి దరిద్రాలు అనంత కోటి. 100 కోటి అంటే 100 కోట్లు. అర్థమైందా? అది 100 కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేనన్ని ఉపాయాలు. అరే, అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున్న మనకి ఎంత బలం ఉండాలండి. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, యేసయ్య చూపిస్తాడు ఏదో దారి. అరే, చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొరపెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండ్రా అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగలిగా. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేకపోతుంటే, మనసులో 3 రోజులు వండుకుంటుంటే, తిండి మానుకుంటుంటివి, రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా? వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చే కొద్ది అంటా ఉంటారా అనేనోళ్ళు. వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడా. అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు. అయ్యేనోళ్ళు నిన్ను పొగడకపోతే అప్పుడు అడుగు. పలుగాకి లోకం వదిలే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. మా బిడ్డల్ని దీవించి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో స్థిరపరచు. పిరిగితనం, భయం, చింత, వేదన, ఆందోళన తీసివేయి. మా నీతి నువ్వే, మా జ్ఞానము నువ్వే, పరిశుద్ధత నువ్వే, విమోచన నువ్వే. అయినప్పటికీ మేము కూడా నీతి ప్రవర్తన కలిగి బ్రతకాల్సిన మాట వాస్తవమే. కానీ ఏదైనా అతి మంచిది కాదని ఈరోజు మాట్లాడావు. అతి విషయంలో మెళకువగా ఉండాలని మాట్లాడావు. అతి సున్నితత్వం, అధిక నీతి, అధిక జ్ఞానాన్ని ప్రదర్శించొద్దని మాట్లాడావు. మెళకువగా ఉండమని నేర్పించావు. ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు, మా వెన్ను తట్టినందుకు, మాకు భవిష్యత్తు ఉంది అని నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు. 90% ఆలోచనలన్నీ శరీరాన్ని కూర్చాను ఆయన. నా ప్రభు, ఆ శరీరానికి కావలసినవన్నీ నువ్వు తీరుస్తాననే మాట ఇచ్చావు. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమైనవి. నీ నీతి, నీ రాజ్యమును వెతుకుటలో, నీ చిత్తము నెరవేర్చుటలో, నిన్ను గూర్చిన ఆలోచనలో మేము గడుపుట యుక్తం. మా అందరికీ కూడా ఆ కృపనిమ్మని, మనోవేదన, దుఃఖము, భయము, పిరిగితనం, ఆందోళన తొలగించమని, మా బ్రతుకులన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం. నీ చిత్తం మాలో నెరవేర్చమని. రోగాలు, బలహీనతలు, వ్యాధులు, వేదనలు, అప్పులు, ఆదిబ్బందులు, కలతలు, నీ సమాధానం, ఆదరణ, ఆరోగ్యము, స్వస్థత బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసి బిడ్డలతో సహా నీ కాపుదలకి అప్పగిస్తాం. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నిష్ఠతో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని బిడ్డలందరినీ మీ గ్రహాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక.
మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంత మనల్ని నడిపించును గాక. ఆమేన్. మనల్ని ధైర్యపరిచిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. పిరిగితనం మనలో నుండి తొలగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనకు వాగ్దానం ఇచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, మన స్తోత్రం. ప్రార్థనలు విన్నానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బదులిస్తానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం. బదులిచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. అద్భుత స్వస్థతలు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనోధైర్యాన్ని ఆత్మబలాన్ని ఇచ్చిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పోండి, ఇక ధైర్యంగా పోండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఏమన్నా ప్రకటనలు ఉన్నాయా? లైవ్లో అలాగే జూమ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు కూడా చెప్తున్నా, మీరు కూడా విన్నారు. ధైర్యంగా బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, కృంగిపోకండి. దేవుడు తన సమయం ముందు తన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు.